సరే కాసేపు సినిమా రివ్యూకి సంబంధించి ఇండస్ట్రీ నుంచి లీక్ అయిన సమాచారం ఏంటంటే బ్లాక్ బస్టర్, గేమ్ చేంజర్. ఫస్ట్ హాఫ్, సెకండ్ హాఫ్ ఎలా ఉండబోతుంది? ఫస్ట్ హాఫ్లో ఎలాంటి సీన్స్ ఉండబోతున్నాయి, సెకండ్ హాఫ్లో ఎలా ఉండబోతున్నాయి? సెకండ్ హాఫ్ అయితే కంప్లీట్ రామ్ చరణ్ క్యాప్చర్ చేశాడు స్క్రీన్ని, అల్టిమేట్గా వచ్చింది అని చెప్పేసి అది. సరే ఫస్ట్ హాఫ్లో ఎలాంటి సీన్స్ ఉండబోతున్నాయి? హీరో ఇంట్రడక్షను, కాలేజ్ సీన్స్, ఏదో మొత్తానికి కాలేజ్ నేపథ్యం, కామెడీ అండ్ లవ్ ట్రాక్ బిట్వీన్ హీరో అండ్ హీరోయిన్, దీనికి సంబంధించిన సన్నివేశాలు, అలాగే ఆర్సీ మాస్ డాన్స్ నెంబర్, అండ్ మాస్ డాన్స్ ఒకటి ఉండబోతుంది రామ్ చరణ్ది. ఇక ఇంటర్వెల్ సీన్కి వచ్చేప్పటికి హై మాస్ బ్యాక్గ్రౌండ్ స్కోర్ అట, మరి ఇండస్ట్రీ నుంచి వచ్చిన లీక్. ఇక హోరెత్తిపోద్ది, అభిమానులు విజిల్స్ తోటి రపా 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 చేసేస్తారు అని చెప్పేసి ఇంటర్వెల్ వరకు అది. ఇది అబోవ్ యావరేజ్ అని కొందరు అంటున్నారు, అంటే ఇండస్ట్రీ నుంచి వచ్చిన మాట. అబోవ్ యావరేజ్ కాదు, మోర్ దాన్ అబోవ్ యావరేజ్ ఇంటర్వెల్ ముందర. ఇంటర్వెల్ తర్వాత మాత్రం అదిరిపోయింది అసలు. ఇక స్క్రీన్ని రామ్ చరణ్ ఆల్మోస్ట్ చించేశారు, అది వాళ్ళు చెప్తున్నది. సెకండ్ హాఫ్ చెప్పాలంటే ఇక అంతే అట. రామ్ చరణ్ వన్ మ్యాన్ షో, ఎస్జే సూర్య గుడ్ పర్ఫార్మెన్స్. సో ఇదండి మొత్తానికి. ఏంటంటే రివ్యూ కూడా లీక్ అయిపోయింది ఇండస్ట్రీ నుంచి. ఉంటారు కదా ఔత్సాహికులు, ఎంతో కొంత సన్నివేశాలు యాసిటీస్గా చెప్పకపోయినప్పటికీ ఏ సన్నివేశాలు ఉంటున్నాయి, ఎలాంటి కథను తీసుకుంటున్నారు, స్క్రీన్ ప్లే ఎలా ఆకట్టుకోబోతోంది, అలాగే ఇంటర్వెల్కి కరెక్ట్గా ముందు ఆ హై మాస్ బ్యాక్గ్రౌండ్ స్కోర్ ఎలా ఉండబోతోంది, దాని మీద అయితే సోషల్ మీడియాలో వచ్చాయండి కథనాలు, కొన్ని వేల కథనాలు వచ్చినాయి. అంటే అంత ఫాస్ట్గా దీనికి హైప్ క్రియేట్ అయింది. పుష్ప 2కి ఎలాంటి హైప్ క్రియేట్ అయిందో రామ్ చరణ్ గారి గేమ్ చేంజర్కి కూడా అలాంటి హైప్ క్రియేట్ అయింది. సెకండ్ హాఫ్ అయితే కంప్లీట్ ఇంటర్వెల్ అయిపోయిన తర్వాత సెకండ్ హాఫ్లో అక్కడి నుంచి మళ్ళీ ఎండ్ కార్డు పడేదాకా కంప్లీట్ క్యాప్చర్ చేసింది రామ్ చరణ్. సో ఇది